తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని విశ్వాసులారా, సజీవుడును పునరుద్ధరణుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా వందనములు శుభములు తెలియజేస్తూ ఈ శుక్రవారపు ఆరాధన కొరకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ప్రార్థన చేసుకుని మనము ఆరాధన ప్రారంభించుకుందాం. సర్వకృపానిధి జీవము కలిగిన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు 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 స్తుతులు చెల్లించుకుంటున్నాము. మహిమ ఘనత ప్రభావముల ప్రభ నీకే అర్పించుకుంటున్నాము తండ్రి. మా ప్రభ, ఈ ప్రతికూలమైనటువంటి పరిస్థితుల మధ్య ఈ మాధ్యమం గుండా నీ నామం పేరిట మేము సమకూడి నిన్ను స్తుతించి ఆరాధించుటకు మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి నీకు వందనములు చెల్లించుకుంటున్నాం ప్రభు. మా ప్రభు, ఆరాధనంతటి యందు నీ ఆత్మసన్నిధి మాతో ఉంచి తండ్రి సమస్తము క్రమంగా మర్యాదకు జరిగింపచేయండి. చీకటి శక్తులు వేసిన నామంలో బంధించండి. మా ప్రభు, ఈ యొక్క ఆరాధన మా ఆత్మీయ జీవితాలకు దీవెనకరముగాను నీ నామానికి మహిమకరంగా జరిగింపచేయమని మా రక్షకుడును ప్రభువునైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామం పేరిట మిక్కిలి వినముతో వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 291వ కీర్తన పాడుకుందాం. ధరణి పాలై
ధనమును ధరణిలోని ధనమునల్లా. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమెన్. ప్రభువా మమ్మును కనికరింపుము, ప్రభువా మమ్మును కనికరింపుము, క్రీస్తు మమ్మును కనికరింపుము, క్రీస్తు మమ్మును కనికరింపుము, ప్రభువా మమ్మును కనికరింపుము, ప్రభువా మమ్మును కనికరింపుము. మనమెల్లరమును కలిసి అపోస్తలుల విశ్వాసమును మన విశ్వాసముగా ఒప్పుకుందుము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మల గర్భమును ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొంతు పిలాతు అధికారం కింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడనియు అదృశ్యలోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రియగు దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమకు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుత్థానమును నిత్యజీవనమని నమ్ముచున్నాను. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ రాత్రి వేళ మన ఆరాధనలో మన వాక్యదానము కొరకైన పరిశుద్ధ లేఖనము అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15-16 వచనాలు చదువుకుందాం. కాగా నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. సువార్తను గూర్చి నేను సిగ్గుపడను కాను. ఏలనగా నమ్ము ప్రతివానికి మొదటి యూదునికి గ్రీసుదేశస్తునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని యొక్క శక్తి అయినది. ఈ వాక్య భాగము ఇంత పర్యంతము. ప్రార్థన చేసుకుందాం. కనికరము కలిగిన మా పరమ తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రభు, ఈ రాత్రి యందు మా కనికరింపు చేసినటువంటి నీ పరిశుద్ధ వాక్కును బట్టి వందనములు చెల్లించుకుంటున్నాం. దేవా, మా ప్రభా, ఈ పరిశుద్ధ వాక్కును ప్రభు ధ్యానం చేయుటకు మేము సిద్ధమవుతుండగా ధ్యానమంతటి యందు నీ యొక్క ఆత్మ సహాయము నడిపింపు మాకు అనుగ్రహింపజేసి నీ జీవ గ్రంథంలోని ఆశ్చర్యకరమైన సంగతులను గ్రహించలాగున మా మననేత్రములు తెరచమని, ధ్యానమంతటిలో నా నోటి మాట మా అందరి హృదయ తలంపులు నీ దృష్టికి అంగీకారముగా చేయమని యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామం పేరిట మిక్కిలి వినయంతో వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని విశ్వాసులారా, సజీవుడును పునరుద్ధరణుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేరిట మీ అందరికీ కూడా 179వ సువార్త దినం యొక్క శుభములు తెలియజేస్తున్నాను. ఈ ప్రత్యేకమైనటువంటి దినాన ఈ విధముగా ఈ మాధ్యమం గుండా దేవుని ఆరాధించడానికి దేవుడిచ్చినటువంటి ఆధిక్యతను బట్టి, అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ, దేవుని యొక్క మహాకృపచేతను ప్రేమ చేతను ఈ రీతిగా ఈ మాధ్యమం గుండా ఈ ఆరాధనను మీ యొక్క గృహాలకు ఆహ్వానించి ఏకీభవించి దేవుని ఆరాధిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు నామంలో అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, ఆంధ్ర సువార్తిక లోదరన్ సంఘం యొక్క చరిత్రలో జూలై 31వ తారీఖుకి ఒక ప్రత్యేకత ఉన్నది. క్రీస్తు శకము 1842వ సంవత్సరము జూలై 31వ తారీఖున ప్రొటెస్టెంట్ సంఘాల నుంచి, అనగా లూథరన్, ఆంగ్లికన్ ఈ చర్చిల నుంచి
అమెరికా దేశం నుండి మిషనరీగా, తెలుగు రాష్ట్రాల్లో మొదటి మిషనరీగా, ఈ లూథరన్ సంఘ మిషనరీగా దైవజనులు రెవరెండ్ డాక్టర్ జాన్ క్రిస్టియన్ ఫెడ్రిక్ హైర్ దొర గారు ఈ క్రీశకము 1842 సంవత్సరం జూలై 31వ తారీఖున గుంటూరు ప్రాంతంలోని పల్నాడుకు చేరుకొని వారు ఈ యొక్క సేవను ప్రారంభించడం అనేది జరిగింది. దీన్ని పురస్కరించుకొని మన సంఘము ఈ యొక్క దినాన్ని గుంటూరు సినెల్లా సువార్త దినముగా జరిగించుకుంటాము, ఆచరించుకుంటాము గడిచిన కాలముగా కొనసాగుతుంది. జనవరి 31వ తారీఖున గోదావరి సినెడల సువార్త దినముగాను, జూలై 31వ తారీఖున గుంటూరు సినెడల సువార్త దినముగా మన సంఘము ఆచరిస్తూ వస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా విచారకరమైనటువంటి పరిస్థితుల మధ్య మన జీవనయాత్ర సాగుతున్నప్పుడు మన పితరులు 2-3 తరాలు వెనుకకు వెళ్ళి మన పితరుల యొక్క సామాజిక, ఆర్థిక, వైజ్ఞానిక పరమైనటువంటి విధానాల్లో మన పితరుల యొక్క జీవితాలను మనం చూసినప్పుడు, వారి జీవిత ప్రమాణాలను మనం గమనించినప్పుడు చాలా దుర్భమైనటువంటి, కఠినమైనటువంటి, దుర్లభమైనటువంటి పరిస్థితులు, కఠినమైనటువంటి దారిద్ర్యము, భయంకరమైనటువంటి అనారోగ్య పరిస్థితులు, చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల మధ్య జీవనాన్ని మన పితరులు సాగించడం అనేది మనం చూస్తున్నాం. జ్ఞానము లేనటువంటి పరిస్థితులు, ఆరోగ్యము అంతంత మాత్రం ఉన్నటువంటి పరిస్థితులు, కష్టపడినా కానీ కుటుంబాలను నడిపించుకోలేనటువంటి దారిద్ర్యాన్ని మన పితరులు అనుభవించడాన్ని మనం చూస్తున్నాం. కానీ ప్రియులారా, నేడు దేవుని యొక్క మహాకృపను బట్టి, ప్రేమను బట్టి వారి తర్వాత తరాల్లో ఉన్నటువంటి వారి బిడ్డమైనటువంటి మనము చాలా ఉన్నతమైనటువంటి పరిస్థితుల్లో మన జీవితాలు సాగుతున్నాయి. గత కాలంలో సమాజంలో ఎంతమాత్రం కూడా గుర్తింపు లేనటువంటి జనాంగంగా ఉన్నటువంటి మనం నేడు సమాజంలో గుర్తింపు కలిగినటువంటి జనాంగముగా మనమందరం కూడా నేడు కొనసాగుతున్నాము. కొంతలో కొంత మన జీవిత ప్రమాణాలు మెరుగుపడి విద్యారంగంలో ముందుండి నడుస్తున్నటువంటి పరిస్థితులు నేడు మనం చూస్తున్నాం. మన పితరుల కాలానికి మన కాలానికి వ్యత్యాసాన్ని మనము నేడు స్పష్టంగా గమనిస్తున్నాం. ఈ మార్పుకు, ఈ అభివృద్ధికి కారణాన్ని కనుక మనము గమనించినప్పుడు ఈరోజు ఈ ప్రత్యేకమైనటువంటి సందర్భమైనటువంటి సువార్త దినాన్ని మనము ఆచరిస్తున్నప్పుడు ఇప్పటివరకు కూడా మన పితరులకును మనకు మధ్య ఉన్నటువంటి జీవిత ప్రమాణాలు ఉన్నటువంటి వ్యత్యాసాలను మనం గమనిస్తున్నప్పుడు దీనికి ప్రధానమైనటువంటి కారణము దేవుని యొక్క సువార్త మన మధ్యకు వచ్చుడి చేత మన జీవితాల్లో ఎంతో ఉన్నతమైనటువంటి మార్పుకు అది నాంది పలకటం అనేది మనం చూస్తున్నాం. విసిరివేయబడినటువంటి జీవితాల్లో మన పితరులు కొనసాగారు. గ్రామాలలో దూరముగా విసిరివేయబడి గుర్తింపులని జనాంగముగా ఉన్నటువంటి తరుణంలో దేవుని యొక్క సువార్తను తీసుకొచ్చినటువంటి
మిషనరీలు ముందుగా సువార్తను కాకుండా సువార్తను క్రియాపూర్వకముగా సువార్త తెలియజేస్తున్నటువంటి కృపను గురించి, ప్రేమను గురించి, దయను, కనికరాన్ని గురించి, అది సువార్తను మాటగా కాకుండా సువార్తను చేతగా క్రియగా చేసుకుని వచ్చి ఆకలిగొన్నటువంటి కడుపులకు సంతృప్తిని, జ్ఞానం లేనటువంటి మన జీవితాలకు జ్ఞానము కలిగజేయడానికి విద్యను, అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నటువంటి జీవితాల్లోకి వైద్యం ద్వారా ఆరోగ్యాన్ని అనుగ్రహింపచేయటం అనేది కేవలము ఈ సువార్త ద్వారానేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వారు ఆనాటి పితరుల యొక్క జీవితాలను, పరిస్థితులను గమనించినప్పుడు అక్కడ మొట్టమొదటిగా ఏది అవసరమో ఆ అక్కరను వారు తీర్చి దేవుని యొక్క వాక్కు తెలియజేస్తున్నటువంటి ప్రేమను, దయను, కనికరాన్ని వారి ఎడల చూపించి తదుపరి ఇదంతా కూడా మేము ఎలా చేయగలిగామంటే క్రీస్తు యొక్క ప్రేమను బట్టే ఆయన మమ్మలను ప్రేమించి తన ప్రేమ ద్వారా మమ్మలను ఈ గొప్ప రక్షణ భాగ్యంలోకి తీసుకుని వచ్చాడు. ఆ రక్షణ భాగ్యము కేవలము మాతోనే ఉండిపోకూడదు, లోకమంతా కూడా దేవుని యొక్క రక్షణ సంకల్పము లోకమంతా కూడా విస్తరింపజేయాలని, లోకంలోని ప్రతి బిడ్డ కూడా దేవుని యొక్క రక్షణ సంకల్పంలోనికి రావాలనేటువంటి ఆయన పెట్టినటువంటి భారాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ మా యొక్క ప్రదేశాలను, కుటుంబాలను వదిలి మీ మధ్యకు వచ్చి ఇది ఈ రక్షకుడైనటువంటి క్రీస్తు ద్వారా మీ జీవితాలకు అనుగ్రహించబడుతున్నటువంటి ఈ గొప్ప విమోచన భాగ్యాన్ని మీరు కూడా పొందుకొని మీరందరూ కూడా ఆత్మీయంగా వర్ధిల్లాలని, జీవించాలనేటువంటి విషయాన్ని వారికి బోధించడం జరిగింది. క్రీస్తు యొక్క జీవితము, దేవుడు ఆయనందు మన కొరకు తీసుకొచ్చినటువంటి ఈ కార్యములను మనము ఈ సువార్తలో మనం చూస్తాము. దేవుని కుమారుడిగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి శరీరధారిగా అరుదించి తన రాజ్య సువార్తను మనకు ప్రకటించి మనందరి యొక్క పాపాల యొక్క విమోచన కొరకు నిష్కలంకమైనటువంటి తన యొక్క రక్తాన్ని మన కొరకు అర్పించి తన ప్రాణాన్ని పెట్టి వాక్యము సెలవిచ్చిన రీతిగా 3వ దినాన ఆయన తిరిగి లేచి మరణం మీద ఆయన తన యొక్క ఉన్నటువంటి అధికారాన్ని మనకు చూపిస్తూ మరణం యొక్క ముళ్ళు విడిచి ఆయన విశ్వాసం ఉంచి వారి అందరికీ కూడా అట్టి శ్రేష్టమైనటువంటి పునరుద్ధానంలో ఆయన మనకు విశేషమైనటువంటి పాలు పంపులు అనుగ్రహింపజేయటానికి గురించినటువంటి ఈ గొప్ప వివరణ అంతా కూడా మనము సువార్తగా మనం చూస్తున్నాము. ఒక మాటలో చెప్పాలంటే పాపులమైనటువంటి మన యొక్క విమోచన కొరకు దేవుడు క్రీస్తు ద్వారా జరిగింపజేసినటువంటి కార్యములను మనం సువార్తగా జ్ఞాపకం చేసుకుంటాము, చెప్పుకుంటాము. క్రీస్తు చేసినందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు చదువుకున్నటువంటి పరిశుద్ధ లేఖనాన్ని కనుక మనం చూస్తున్నప్పుడు పౌలు భక్తుడు తనెన్నడూ కూడా చూడనటువంటి రామా సంఘములో ఉన్నటువంటి విశ్వాసం ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి మాటను మనం గమనించినప్పుడు, కాగా నా వల్లైనంత మట్టుకు రామోలోని మీకు సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడను కాను. ఎలాగనగా నమ్ము ప్రతివానికి మొదటి యూదునికి తరువాత గ్రీజునికి రక్షణ కలిగజేయటానికి అది దేవుని యొక్క శక్తి అయినదనేటువంటి విషయాన్ని పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అవును ప్రియులారా, పౌలు భక్తుడు రోమా సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి మాటను ఒకసారి మనము మన యొక్క జీవితాల్లో నుంచి
ఆ సువార్త యొక్క శక్తిని గురించి మనం ఆలోచన చేసినప్పుడు నేడు రాష్ట్రమంతటా సంఘము విస్తరించింది. అనేకమైనటువంటి దేవాలయాలు కట్టబడ్డాయి. విశేషమైనటువంటి వ్యయాన్ని వెచ్చించి ఉన్నతమైనటువంటి మందిరాలు కట్టబడ్డాయి. దేవుని బిడ్డలారా, ఒకసారి ఆంధ్ర సువార్తిక లోదరం సంఘం యొక్క స్థాపకుడిగా, వ్యవస్థాపకుడిగా, మిషనరీగా హైరదొర గారిని, రెవరెండ్ డాక్టర్ జాన్ క్రిస్టియన్ ఫెడరిక్ హైరదొర గారిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఒకే ఒక వ్యక్తి దేవుని యొక్క వాక్కుతో మన మధ్యకు రావటం అనేది మనం చూసాం. వచ్చి ఆయన తన యొక్క సేవను, దేవుడు తన మీద పెట్టినటువంటి భారాన్ని, ఆయన పిలుపులో దేవుడు పెట్టిన భారాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఆరోగ్యం ఇబ్బంది పెడుతున్నప్పటికీ కూడా దేవుడు ఇచ్చినటువంటి భారాన్ని ఆయన ముందుకు తీసుకుని వెళ్ళటం ద్వారా ఒక్కడుగా వచ్చి దేవుని యొక్క సువార్తను ఆయన బోధిస్తున్నటువంటి తరుణంలో ఆయన తనకు ఇవ్వబడినటువంటి ఆ కర్తవ్యాన్ని, బాధ్యతను ఆయన జరిగించుకొని తిరిగి తన దేశం వెళ్ళటం జరిగింది. ఒకే ఒక సేవకుని ద్వారా వచ్చినటువంటి సువార్త క్రమక్రమంగా అనేక మంది నశించిన ఆత్మల యొక్క జీవితాలలో వెలుగుని నింపి ఈరోజు రాష్ట్రమంతా కూడా విస్తరించడం అనేది మనం చూస్తున్నాము. విశేషమైనటువంటి సంఖ్యలో సంఘాలలో విశ్వాసులు దేవునిని ఆరాధిస్తున్నారు. ఈ పాపవంతులమైనటువంటి ఈ లోకములో దేవుని యొక్క బిడ్డలుగా ఆత్మీయత సాగిస్తున్నటువంటి విశ్వాసులు నేడు ఎంతోమంది సంఘాల్లో ఉంటామని మనం చూస్తున్నాం. ఇంతమంది ఇంత విస్తారంగా విస్తరించడానికి ఒకసారి మనము కారణం ఏంటో ఆలోచన చేస్తే అది కేవలము దేవుని యొక్క శక్తి అయినటువంటి సువార్త అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియులారా, ఎంతో కఠినమైనటువంటి జీవితాలు కొనసాగించినటువంటి వ్యక్తులను మనం చూస్తున్నాం. ఈరోజు మనకు గుంటూరు జిల్లాలో బాపట్ల దగ్గర ఉన్నటువంటి స్టువర్ట్ పురాన్ని కనుక మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అక్కడ చాలా భయంకరమైనటువంటి ఈ దొంగతనాలతో జీవనాన్ని సాగించేటువంటి బిడ్డలు ఉన్నారు. కానీ వారి జీవితాల్లోకి అనేక మంది పోలీస్ శాఖలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి అధికారులు వారికి కౌన్సిల్ ఇవ్వడం జరిగింది. అనేక మంది వ్యక్తులు, నాయకులు చాలామంది వారికి పరిస్థితిని బట్టి వారికి ఉపన్యాసాలు ఇవ్వడం జరిగింది. కానీ ఇవేవి కూడా వారికి జీవితాలను మార్చలేదు. కానీ దేవుని యొక్క వాక్యాన్ని అక్కడకు తీసుకెళ్ళినటువంటి దేవుని యొక్క సేవకుడు అనేటువంటి ఇష్టపడుతున్నటువంటి ఆయన అనేటువంటి సేవకుని ద్వారా అక్కడ దేవుని యొక్క వాక్యము వెత్తబడుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వారి యొక్క పాత జీవితాలను వదిలిపెట్టి దేవునిలో నూతన జీవితాలను ఆరంభించడం అనేది మనం చూస్తున్నాం. ఈరోజు స్టవర్ట్పురంగా ఆ గ్రామము పిలువబడుతుంది. రెండవది, అనేక మంది దేవుని యొక్క సేవకులు ఈరోజు ఆ ప్రాంతం నుంచి బయలు వెళ్ళి దేవుని యొక్క శక్తి కలిగినటువంటి సువార్తను ప్రకటించేటువంటి సువార్థికులుగా, సేవకులుగా వారు ఉండమనేది మనం చూస్తున్నాం. ప్రియులారా, జ్ఞానము కానీ, ధనము కానీ, అధికారము కానీ మార్చలేనటువంటి జీవితాలను సువార్త మార్చింది అనటానికి మనము అనేకమైన నిదర్శనాలు అనేక మంది వ్యక్తుల్లో మనం చూడగలము. వారి పాత జీవితాలు మనకు తెలుసు, క్రీస్తునందు వారి యొక్క నూతన జీవితాలు కూడా మనకు తెలుసు.
ఆ నూతన జీవితం గుండా వారు దేవుని కొరకు సాధిస్తున్నటువంటి ఆత్మలను కూడా మనం చూస్తున్నాం. క్రీస్తు యేసునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయం ఏమిటంటే, ఒకసారి మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయము మనం చూస్తున్నప్పుడు చూడండి, పౌలు భక్తుడు చక్కటి మాటలను అక్కడ మనకు జ్ఞాపకం చేయటం అనేది మనం చూస్తున్నాం. చూడండి, 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం చూద్దాము. బాప్తిసమిచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు కానీ క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకున్నట్లు వాక్చాతుర్యం లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. శిలువను గుర్చిన వార్త నశించిన వారికి వెళుతాను కానీ రక్షించబడుతున్న మనకు దేవుని యొక్క శక్తి అనేటువంటి విషయాన్ని పౌలు భక్తుడు అక్కడ మాట్లాడుతున్నాడు. బాప్తిసమిచ్చుటకు దేవుడు నన్ను పంపలేదు కానీ క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకున్నట్లు నా వ్యక్తిగత వాక్చాతుర్యం కాకుండా స్వార్థను ప్రకటించుటకే దేవుడు నన్ను పంపినాడు అనే విషయాన్ని అక్కడ పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. స్వార్థయే దేవుని యొక్క శక్తి అయింది. అక్కడ నేను మళ్ళీ ప్రత్యేకించి నా వాక్చాతుర్యం ఉపయోగించి ఆ స్వార్థను మనుషుల యొక్క హృదయాలకు జొప్పించటానికి నేను ఎంత మాత్రము అర్హుడిని కాదు. కేవలము దేవుడు నా నోట ఉంచినటువంటి దేవుని యొక్క మాటకే విశేషమైన శక్తి ఉంది. అదే వారికి జీవితాల్లో గొప్ప కార్యాలు చేయగలుగుతున్నటువంటి విషయాన్ని పౌలు భక్తుడు జ్ఞాపకం చేయటం అనేది మనం చూస్తున్నాం. క్రీస్తు యేసునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సువార్త కేవలము చర్చికి చేరవలసినటువంటి విశ్వాసుల కొరకు మాత్రమే కాదు, లోకములో నశించినటువంటి ప్రతి ఆత్మ కొరకు కూడా దేవుడు ఈ సువార్తను తన రక్షణ సంకల్పంలో భాగముగా ప్రతి బిడ్డకి ఇది అందాలని ఆయన అనేకమైనటువంటి విధాలుగా అనేకమైన మాధ్యమాల గుండా దేవుడు ఈరోజు సువార్తను మనకు తీసుకురావడం అనేది మనం చూస్తున్నాం. ఒకనాడైతే ఈ సువార్త వినటానికి వేయి ప్రయాసాలకు వచ్చి మనము ప్రయాణాలు చేసాము. కానీ నేడైతే దేవుడు మన ఇంటి ద్వారం ఎత్తుని మన గృహాలలోనే మనము కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని వినగలిగినటువంటి గొప్ప పరిస్థితులను అవకాశాలను దేవుడు మనకు కనిపించున్నాడు. పిల్లరా, ఈ గంభీరమైనటువంటి సువార్తను, శక్తి కలిగినటువంటి దేవుని యొక్క సువార్తను, వ్యక్తిని రక్షించగలిగినటువంటి శక్తి గల దేవుని యొక్క వాక్యాన్ని ఆనాటి మిషనరీలు ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి మన మధ్యకు తీసుకుని వచ్చి వారి మీద దేవుడు పెట్టిన భారం పెట్టి వారు దేవుని యొక్క సువార్త పరిచయం చేసి ఉంటుండగా దాని యొక్క ఫలితమనేడు విశేషమైనటువంటి ఫలములుగా సంఘము విస్తరించటాన్ని మనం చూస్తున్నాము. ఇది ఇంకా విస్తరించడం ఉంది. అపవాది దీన్ని భంగం చేయటానికి, నాశనం చేయడానికి ఎన్నో ఆటంకాలు వాడు పుట్టిస్తున్నప్పటికీ కూడా దేవుని యొక్క శక్తి అయినటువంటి ఈ సువార్తను, దాని యొక్క ఉన్నతమైనటువంటి ప్రభావాన్ని వాడు ఏమాత్రము కూడా వేధించలేకున్నాడు. కనుక క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు విశ్వాసమైనటువంటి మనమందరం కూడా గమనించవలసిన విషయం ఏమిటంటే, పౌలు భక్తుని యొక్క మాటలు మనం చూస్తున్నాము. ఈరోజు సువార్త దినముగా మనము జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి దైవజనుని యొక్క జీవితంలో నుంచి, అతని యొక్క సేవా జీవితంలో, ఆత్మీయ జీవితంలో దేవుడు పెట్టిన భారాన్ని బట్టి ఒంటరిగా చేరవచ్చినటువంటి ఆ దైవజనుడి యొక్క పరిచర్య ఫలితము నేడు ఏ రీతిగా మనము అనుభవిస్తున్నామో, ఆ యొక్క పరిచర్య యొక్క ప్రతిఫలాలుగా ఈరోజు మనం ఎలాగైతే దేవుని చేత ఏర్పాటు చేయబడ్డామో, దేవుని కొరకు ఈ లోకం నుంచి ప్రత్యేకించబడ్డామో, ఇవన్నీ కూడా గొప్ప అనుభవంగా మన ముందున్నాయి. నీ యొక్క వ్యక్తిగత ఆత్మీయ జీవితం కొరకు,
నీ వ్యక్తిగత రక్షణ కొరకు సువార్త నీ వద్దకు పయనం చేసింది. కానీ క్రీస్తు యొక్క రెండవ రాకడకు సమీప దినాలలో మనము కొనసాగుతున్నప్పటికీ కూడా నేడు ఇంకను దేవుని యొక్క వాక్కు అందనటువంటి అనేక మంది నీ సహోదరులు నశించిన ఆత్మలుగా నీ చుట్టూ ఉన్నారు. ఈరోజు నశించిన ఆత్మలుగా వారు ఉండుట అనేది దేవుని యొక్క ఉద్దేశం ఎంత మాత్రం కూడా కాదు. యెహెజ్కేలు గ్రంథాన్ని బట్టి మనం ఆలోచన చేసినప్పుడు యెహెజ్కేలు గ్రంథంలో మనం అక్కడ దేవుని యొక్క మాట చూస్తున్నాము. ఒకడు పాపములను ఉండి వాడు మరణించటం వలన నేను సంతోషించేవాడనా అనేటువంటి మాట మనము లేఖనంలో చూస్తున్నాము. అవును ప్రియులారా, నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చినటువంటి మన రక్షణకర్త ఈ సువార్తను మనకి అందించి ఏ బిడ్డ కూడా నశించకూడదని ఆయన శిష్యులకు ఆదేశించిన మాట, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి నా సువార్తను ప్రకటించి వారికి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మను బాప్తిస్మిచ్చి నా శిష్యులుగా చేయడం అనేటువంటి మాట మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, నశించిన ఆత్మలను రక్షించే క్రమంలో సువార్త పరిచర్య, సువార్త ప్రబోధము కేవలము అది సేవకుల యొక్క, యాజకుల యొక్క, సువార్తికుల యొక్క బాధ్యత మాత్రమే కాదు, కానీ ఇది సువార్త చేత రక్షించబడినటువంటి ప్రతి విశ్వాసి యొక్క, అట్టి విశ్వాసుల యొక్క సహవాసం అనేటువంటి సంఘం యొక్క విధి అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. ఒక మారు విశ్వాసులముగా, విశ్వాసుల సహవాసమైనటువంటి సంఘముగా ఈ సువార్త పరిచర్య విషయంలో ఇది మనకి విధి అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్న తరుణంలో ఎంతవరకు ఇవ్వబడినటువంటి బాధ్యత విధి విషయంలో మనము నమ్మకముగా, యథార్థముగా ఉంటున్నామనేటువంటి విషయాన్ని నేడు మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి, పరిశీలించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందనేటువంటి విషయాన్ని ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, దేవుని యొక్క రక్షణ సంకల్పము లోకంలో విస్తరించుకోకుండా నశించిన ఆత్మల యొక్క రక్షణకు అపవాది అనేకమైనటువంటి ఆటంకాలు కలిగజేస్తున్నాడు. ఆ ఆటంకాలను గురించి మనం ఆలోచన చేసినప్పుడు అవి విశ్వాసుల గుండానే, రక్షించబడినటువంటి విశ్వాసుల గుండానే, లోకం నుంచి ప్రత్యేకించబడి పరిశుద్ధులుగా కొనసాగుతున్నటువంటి విశ్వాసుల ద్వారా లోకములోనికి నశించిన ఆత్మల యొక్క విమోచనార్థమై సువార్త వెళ్ళాలి. అదేవిధంగా విశ్వాసులకు సహవాసం అనేటువంటి సంఘం నుంచి ఈ సువార్త పరిచర్యలు కొనసాగాలి. కానీ అపవాది ఇక్కడ విశ్వాసికి ఆటంకమవుతున్నాడు, విశ్వాసుల సహవాసమైన సంఘానికి ఆటంకమవుతున్నాడు. విశ్వాస జీవితానికి అనేకమైనటువంటి ఇబ్బందులు కలుగజేస్తుంది. సంఘ సహవాసంలో అనేకమైనటువంటి పరిస్థితులు ఏర్పాటు చేసి, గలిబిలి చేసి దేవుని యొక్క రక్షణ సంకల్పము లోకమేడల నెరవేర్చడానికి ఎన్నో విధాలుగా వాడు ప్రయత్నాలు చేయడం అనేది మనం చూస్తున్నాం. కానీ ప్రియులారా, సువార్త విస్తరిస్తున్నది, సంఘం విస్తరిస్తున్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు విశ్వాసిగా, సంఘముగా మనము గమనించవలసిన విషయం ఏమిటంటే, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని యొక్క గుణాశయములు ప్రచురణ చేయ నిమిత్తము మనము ఏర్పాటు చేయబడినటువంటి వంశమని, రాజులైన యాజక సమూహమని, పరిశుద్ధ జనమని, దేవుని యొక్క సొత్తైన ప్రజలని పేతురు భక్తుడు తన పత్రికలో సెలవిస్తుంటుండగా, విశ్వాసులమైనటువంటి మనమందరం కూడా ఈ 4 విషయాలు కూడా మనం గమనించాలి. ఏర్పాటు చేయబడ్డాము, పరిశుద్ధాలైనటువంటి రాజులైనటువంటి యాజక సమూహం,
పరిశుద్ధ జనము, దేవుని సొత్తు అనేటువంటి మనము చీకట్లో నుండి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి తీసుకొచ్చిన మన రక్షణకర్త యొక్క గుణాశములను మనము ఎంతవరకు ప్రచురితం చేయగలుగుతున్నాం? దేవుడు మన రక్షణకర్త అయినటువంటి క్రీస్తునందు మన విమోచనార్థము, మన పాప విమోచనార్థం తీసుకొచ్చినటువంటి కార్యములతో కూడినటువంటి యొక్క సువార్తను మనము వ్యక్తిగతంగా ఎంతమందికి ఉపదేశించగలుగుతున్నాం? సంఘముగా మనము ఏ ప్రాంతానికి వెళ్ళి ఏ ప్రజల మధ్య మనం వాటిని ఉపదేశిస్తున్నాం అనే విషయాన్ని ఒకమారు మనము పరిశీలించుకోవాలనే విషయాన్ని ఈ సువార్త దినాన్ని గమనిస్తున్నట్టు మనమందరం కూడా పరిశీలించాలనే విషయాన్ని ప్రభు పేట మీకు జ్ఞాపకం చేస్తున్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, సువార్త ఒక శుభవార్త. ఈ శుభవార్త ప్రతి బిడ్డ కొరకు దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. ఆయన యొక్క రక్షణ సంకల్పంలోనికి ప్రజలందరినీ కూడా ఆహ్వానించడానికి ఒక ఆహ్వాన పత్రికగా ఈ శుభవార్త మనము గమనిస్తున్నాము. ఈ సువార్తను శుభవార్తగా మనము లోకమంతా కూడా బోధించి ప్రభు యొక్క రక్షణ సంకల్పంలోనికి వారందరినీ కూడా ఆహ్వానించాలి. ప్రకటించడం వరకునే మన యొక్క వంతైందనేటువంటి విషయాన్ని ప్రభు వారి యొక్క ఉపమానం గుండా మనం గమనించి పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నట్టుగా సువార్తను ప్రకటించే విషయంలో నేను సిద్ధంగా ఉన్నాను, ఇది ప్రకటించడానికి నేను అంత మాత్రం కూడా సిగ్గుపడివాడును కానున్నటువంటి విషయాన్ని చెప్తున్నాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, కఠినమైనటువంటి హృదయాలను మార్చగలిగినటువంటి దేవుని యొక్క వాక్కును ప్రకటించే విషయంలో నేను సిగ్గుపడేవాడను కాను అంటున్నాడు. నాయకులకి, ధనవంతులకు, అధికారులకు, అధికారానికి, జ్ఞానానికి, బలానికి జీవితాలు మారట్లేదు. కానీ కృప, ప్రేమ, కనికరము కలిగి ఉన్నటువంటి ఈ దేవుని యొక్క వాక్కు ఈ సువార్త ద్వారా కఠినమైనటువంటి హృదయాలు కూడా రాతి హృదయాలు మాంసపు హృదయాలుగా, రాతి గుండెలు మాంసపు గుండెలుగా మార్చబడి జీవితాలలో ఉన్నతమైనటువంటి మార్పును వారిలో మనం చూస్తూ ఆ మార్పు అనేకుల మార్పుకు బలమైనటువంటి సాధనాలుగా మారినటువంటి పరిస్థితులు ఈరోజు మనము చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ సువార్త దినాన మనము ఒకసారి మన ఆత్మీయ జీవితాలను పరిశీలించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 179 సంవత్సరాల ఈ యొక్క సంఘ చరిత్రలో ఈ వ్యవస్థాపకుడు ఒంటరిగా వచ్చి ఈ 179 సంవత్సరాలలో ఆ ఒక్క వ్యక్తి, ఆయన భారము, ఆయన పరిచర్య ఈరోజు లక్షలాదిగా విశ్వాసులను దేవుని యొక్క రక్షణలోనికి నడిపించినటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, దేవుని బిడ్డగా నువ్వు ప్రభువు కొరకు, ప్రభు చిత్తము కొరకు నువ్వు ఒక్కడిగా బయలుదేరితే, ఆయన నీ మీద పెట్టిన భారాన్ని బట్టి నువ్వు ఒక్కడిగా బయలుదేరితే అది ఎంత విస్తారమైనటువంటి ప్రతిఫలముగా మారుతుందో అనేటువంటి విషయాన్ని ఈరోజు ఈ సువార్త దినమే మనకు జ్ఞాపకం చేస్తుంది. కనుక ప్రభువు కొరకు నిలబడి ముందుకు సాగుతున్నప్పుడు ఆయన నేను ఒంటరిగా వదిలేవాడు కాదు. ఆదరణకర్తగా నీ భారమును, నీ బాధ్యతను ఫలభరితంగా మార్చడానికి ఆయన నీ వెన్నంటి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ సువార్త దినాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ సువార్త దినంలో మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి పితరుడైనటువంటి దైవజనుడు అనేటువంటి హయ్యర్ దొర గారిని మనం జ్ఞాపకం చేసుకుంటూ, వారి పరిచర్ని, వారి మాదిరిని మనం జ్ఞాపకం చేసుకుంటూ, మనము కూడా ప్రభు యొక్క రక్షణ సంకల్పము నశించిన ఆత్మని ఎడల నెరవేరుటకు దేవుని యొక్క సొత్తుగా, రాజులని యాజక సమూహముగా నీ భారాన్ని బట్టి నువ్వు ముందుకు అడుగు వేసినప్పుడు
దేవుడు నీ జీవితంలో కూడా అనేకమైనటువంటి ఆత్మలను నీ యొక్క ఖాతాలో వేసి దాని యొక్క ప్రతిఫలాన్ని దానికి సంబంధించినటువంటి సమస్తాన్ని కూడా నీకు అనుగ్రహింప చేయడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రియ దేవుని బిడ్డలారా, సువార్త నశించిన దానిని వెతికి రక్షించేటువంటి దేవుని యొక్క శక్తి అన్నది. ఈరోజు నువ్వు మారావంటే నీ పాత జీవితం నీకు తెలుసు, నీ ప్రాచీన స్వభావం నీకు తెలుసు. కానీ ఈరోజు నీలో ఉన్నటువంటి నూతన స్వభావానికి, నూతన జీవితానికి కారణాన్ని కనుక వెతికితే నీ పాత జీవితంలో ఎంతోమంది నీకు హితోపదేశం చేసి ఉండవచ్చు, ఎంతోమంది నీకు హెచ్చరించి ఉండవచ్చు, శిక్షించి ఉండవచ్చు. కానీ ఇదేది నిన్ను మార్చలేదు. కానీ ప్రేమతో నీ మధ్యకు వచ్చినటువంటి సేవకుని యొక్క ఉపదేశము నీ మధ్యకు, ప్రేమతో దేవుని యొక్క భారాన్ని బట్టి నీ మధ్యకు వచ్చినటువంటి దేవుని సేవకుని యొక్క ఉపదేశము, ఆ సువార్త నీ జీవితంలో విశేషమైన మార్పును తీసుకుని వచ్చింది. కనుక క్రీస్తు చేసినందుకు ప్రియ దేవుని బిడ్డలారా, వ్యక్తిగత జీవితంలో దీన్ని మనం గమనిస్తున్నాము, అనుభవిస్తున్నాము. కాబట్టి పరిశీలించుకొని నీవు కూడా వేరొక ఆత్మ యొక్క గొప్ప విడుదల కొరకు, రక్షణ కొరకు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుని ఉంటుండగా ఎంత మాత్రం కూడా ఆలస్యం చేయక నీ గుండా దేవుని యొక్క నా మహిమార్థమై కొన్ని ఆత్మలు సంపాదించగలుగుటకు, తద్వారా పరలోకమందు దేవుని యొక్క సంతోషముకు నువ్వు కారకుడు అవ్వాలనే విషయాన్ని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ ఈ కొద్ది మాటలను ముగిస్తున్నాను. దేవుడి మాటలు మనం ఇంట్లో ఫలింపచేయను గాక. ఆమేన్. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు 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 వందనములు చెల్లించుకుంటున్నాము. మా ప్రభువా, నీతివంతులను జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరమని నీ వాక్కు సెలవిస్తున్న రీతిగా మా ప్రభువా, 179 సంవత్సరాల క్రితము ఒంటరిగా దేశము కాని దేశము నుంచి ప్రభా తన రక్షణ జీవితంలో నువ్వు పెట్టిన భారాన్ని బట్టి, బాధ్యతతో నువ్వు చూపించిన దర్శనాన్ని బట్టి ప్రభువా, గో తండ్రి, మా మధ్యకు వచ్చి మా ప్రభువా నీ సువార్త పరిచర్యను ప్రారంభించి ఉన్నారు. అయ్యా తండ్రి, నీ దాసులు ప్రభువా, ఇదిగో తండ్రి జాన్ క్రిస్టియన్ ఫెడరిక్ ఐర్దార్ గారిని బట్టి ప్రభువా నీ సన్నిధిలో ప్రభువా నిన్ను నీ నామాన్ని కనపరుచుకుంటున్నాము. తండ్రి, నీ దాసుని యొక్క తండ్రి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి మా ప్రభువా. తండ్రి మా ప్రభువా, నీ కుమారుని ద్వారా ప్రభువా తండ్రి ప్రారంభించబడినటువంటి యొక్క సువార్త పరిచర్య యొక్క ప్రతిఫలాలను తండ్రి నేడు రక్షణగా రక్షించబడిన వారముగా ప్రభువా మేమందరం కూడా అనుభవిస్తున్నాము. ఈరోజు మా రక్షణ జీవితానికి ఆధారము నీ యొక్క సేవకుని యొక్క పరిచర్య అనేటువంటి విషయాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా ప్రభువా, ఇదిగో తండ్రి, మేము కూడా తండ్రి మా రక్షణ జీవితంలో ఉన్నటువంటి బాధ్యతను, భారాన్ని గుర్తు చేసుకుని తండ్రి నీ రక్షణ సంకల్పము తండ్రి మా జీవితాల గుండా అనేకమైనటువంటి నశించిన ఆత్మలకు చేరుటకు, వారికి నీ సువార్త చేరవేయబట్టుకు తండ్రి నువ్వు మమ్మలను సాధనాలుగా ఏర్పాటు చేసి ఉంటుండగా తండ్రి నీ యొక్క ఆత్మీయ శక్తిత బలమైనటువంటి పనిముట్లుగా వాడబడేటువంటి ధన్యత మాకు అనుగ్రహింప చేయండి. ఈ కడవరి కాలంలో ఇంకను నీ రక్షణ సంకల్పానికి దూరంగా ఉన్న వారి ఎడల మేము బలమైనటువంటి పనిముట్లుగా వాడబడటకు నీ కృపా సహాయాలు మాకు అనుగ్రహింప చేయమని ప్రార్థన చేస్తున్నాం. నేను ఈ యొక్క మాధ్యమం గుండా ఆరాధనలో ఏకీభవించినటువంటి ప్రతి బిడ్డను కుటుంబాన్ని దీవించి ఆస్వాదించిన మా ప్రభువా తండ్రి, ఈ యొక్క సువార్ధనాన్న మేము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి, తీర్మానం చేసుకోవాల్సినటువంటి నీ ఉద్దేశాన్ని మేము గమనించి దాని ప్రకారంగా మా ఆత్మీయాత్ర ముందుకు నడిపించుటకు నీ పరిశుద్ధాత్మ శక్తి సహాయాలు ప్రతి బిడ్డకు తోడుగా ఉంచండి. మా ప్రభువా, ఇరు సంఘాల్లో ఉన్నటువంటి ప్రతి కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డను పేరు పేరు వరుసలో ప్రభా నీ దయగల హస్తాలకు తీసుకుని వస్తున్నాం. నేనా ఈ భయంకరమైనటువంటి వైరస్ బారిన ప్రభా తండ్రి ఏ బిడ్డ కూడా పడకుండా మా ప్రభా, ఏ రోగము ఏ దుష్టశక్తి బిడ్డలను కానీ కుటుంబాలను కానీ తాకకుండా ప్రభా
నీ బలిష్టమైన రెక్కల కింద సంరక్షించి భద్రపరచను మా ప్రభా. అయ్యా తండ్రి, సంఘ బిడ్డల ప్రభా, మీరు చూపిన మహాకృపను బట్టి వందనములు తండ్రి. ఈ కఠినమైనటువంటి తండ్రి ప్రభా వైరస్ బారిన పడినటువంటి బిడ్డలను ప్రభా నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు తండ్రి. నీ యొక్క గాయపడిన హస్తమును తండ్రి, కృపగల హస్తము తండ్రి బిడ్డలతో ఉంచి తండ్రి పరిపూర్ణమైనటువంటి విడుదల ప్రభా బిడ్డకు అనుగ్రహింప చేయండి తండ్రి. నువ్వు చూపినటువంటి మహాకృపను బట్టి, ఇచ్చినటువంటి స్వస్థతను బట్టి ప్రభా మహిమ ఘనత ప్రభావాల ప్రభా నీకై చెల్లిస్తున్నాం. నేను ఎవరి బిడ్డని విద్యార్థుల కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభు. మా ప్రభా బిడ్డలు మీ జ్ఞాపకం చేసుకోండి. ఈ విద్యా సంవత్సరం వృధా కాకుండా ప్రభా నీ కనికరంలోనూ నీ దయలను ప్రభు బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వృద్ధులైన బిడ్డలను ప్రభా నేను యొక్క సంరక్షణలో భద్రపరచను మా తండ్రి. ప్రభా బిడ్డలు కొనసాగుతున్నటువంటి ప్రభా వ్యవసాయ పనుల్లో, అనుదిన పనిపాట్లలో, వ్యాపారం లేదు, ఉద్యోగం లేదు ప్రభా నీ కాపుదల కృప నీ సన్నిధి తోడుగా ఉంచి మనం ప్రార్థన చేస్తున్నాము. మా ప్రభు సహాయం దయచేయండి. దేవ రాత్రి వేళ మా ప్రభు ఈ సువార్ధన మందు మరువు ఒక్కసారి నీ సువార్త యొక్క శక్తి, దాని యొక్క ఉద్దేశమును ప్రభా మేము జ్ఞాపకం చేసుకుంటూ దేవా దాని యొక్క ప్రతిఫలము తండ్రి మా యొక్క వ్యక్తిగత ఆత్మీయ జీవితాలంటే విషయాన్ని గుర్తెరిగి తండ్రి అనేకుల యొక్క రక్షణార్థము మేము కూడా నీ బలమైనటువంటి పనిముట్లుగా సాగిపోటుకు నీ పరిశుద్ధాత్మ నడిపింపు సహాయము, శక్తి సహాయాలు ఎల్లవేళలా మాకు తోడుగుంచి మహిమ పొందుకునమని మా ప్రియరక్షకుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు వారికి శ్రేష్టమైన నామములో మిక్కిలి వినమంతో వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి నెరవేరిన గాక. మా అనుదిన ఆహారాన్ని నువ్వు దయచేయము. మా ఇళ్ళ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం ప్రార్థన క్షమించము. మమ్మల్ని శోధన నుండి ఏక దృష్టిని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవేనావు తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, రక్షణకర్త యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సహాయము మనకును మన సంఘ సహవాసములకును ప్రపంచ దేశాలకు తోడైండి బలపరిచి నడిపించును గాక. ఆమేన్. వందనాలు.